కే జెన్సెస్ విక్టరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సుపరిచితులు మనందరికీ. మెదక్ డయాసిస్లో సీనియర్ గురువులు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ వారు సిరాట్లో పాస్టల్ కన్సల్స్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉండి at the same time sometime he served as the director in-charge director for the Department of Physical Education. Welcome you on behalf of all the participants here. ఈ సమయంలో మరి అయ్య గారికి ఒక సెషన్ని హ్యాండ్ ఆఫ్ చేస్తాను. అయ్య గారు కంటిన్యూ. థ్యాంక్ యూ. స్నేహితులారా, మరొక మారు మీ ముందు నిలవబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశంను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశంను కల్పించినటువంటి సినాడ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జోసెఫ్ డాసన్ అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ రీతిగానే మన డయాసిస్ సండే స్కూల్ సెక్రటరీ అయినటువంటి మిసెస్ సబిత ఏగురికి కూడా నేను వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరంతా కూడా చాలా అలసిపోయినటువంటి స్థితిలో నాకు కనబడుతున్నారు. ఇక అయిపోయింది, వెళ్దామా అంటే వెళ్దామా అయ్య గారు అనేటట్టుగా మీరు కనబడుతున్నారు. మరి ఈ సమయంలో నాకు అవకాశం దొరికింది. అది మీ అదృష్టమో నా అదృష్టమో తెలియదు. ఎట్లయితేనేమి నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయం నా ముందున్నటువంటి తలంపులను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. మరి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్ ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్. మన చుట్టూ చాలా చప్పుళ్ళు ఉన్నాయి. ఎట్లయితేనేమి మీరు ఏకాగ్రతతో శ్రద్ధతో వినాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్టియన్ ఎడ్యుకేషన్, మనమంతా సండే స్కూల్ సబ్బాతు బడి అని అంటాం. మరి ఇదంతా కూడా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే బ్రాడర్ అంబ్రెల్లా కింద వస్తుంది. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే మనందరికీ తెలుసు. సో బట్ వాట్ ఈస్ క్రిస్టియన్ అబౌట్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే మీరు చెప్తారు, చాలామంది టీచర్స్ ఉన్నారు, ఎడ్యుకేర్ అనే పదం నుండి వచ్చింది కదా, టు బ్రింగ్ అవుట్ అని రకరకాల నిర్వచనాలు మనకు తెలుసు. బట్ వాట్ ఈస్ క్రిస్టియన్ అబౌట్ ఎడ్యుకేషన్? క్రిస్టియన్ ఎడ్యుకేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీనిని ఒక డిపాజిట్ ఆఫ్ ఫెయిత్గా మనము భావించవచ్చు. నేను దానికి రికరింగ్ డిపాజిట్ అని కూడా పెట్టాలని అనుకున్నాను. మనందరికీ తెలుసు, ఆర్డీ చేస్తారు కొంతమంది, అవునా? పోస్ట్ ఆఫీస్లో చేస్తారు, బ్యాంక్స్లో చేస్తారు. అనగా ప్రతి నెల క్రమముగా కొంత జమ చేయడం. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ సండే స్కూల్ ఈజ్ ద డిపాజిట్ ఆఫ్ బిబ్లికల్ నాలెడ్జ్ అండ్ ఫెయిత్. బైబిల్ పరమైనటువంటి జ్ఞానము మరియు విశ్వాసం అనేది నిలువ చేయబడుతుంది. ఎక్కడ నిలువ చేయబడుతుంది? సండే స్కూల్లోనే. బట్ ఎక్కడ నిలువ చేయబడుతుంది? పిల్లల మనస్సులో, వారి హృదయంలో నిలువ చేయబడుతుంది. ఇప్పుడంతా డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. ఈ ఏటీఎం కార్డ్స్ రాకమునుపు, మనకు జీపే రాకమునుపు ఇలా జరుగుతుంది అని ఎవరైనా చెప్తే చాలామంది మనం నమ్మలేము. ఎందుకంటే డబ్బును చేతిలో పట్టుకొని ఆ లావాదేవీలు జరిపితేనే మనకు అర్థమవుతుంది. 100 రూపాయలు ఇచ్చారు, 50 రూపాయలు దాని ఖర్చు, దాని వెల, నాకు తిరిగి 50 రూపాయలు కావాలి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో, ఎట్లా అవుతుందో తెలియదుగా. మన దగ్గర అయితే డబ్బులు కట్ అవుతాయి, అవునా? సో ఈ సండే స్కూల్లో జరిగేది పిల్లల మనస్సులో, హృదయంలో విశ్వాసము మరియు బైబిలు పరమైనటువంటి జ్ఞానము మనము బిడ్డలలో నిల్వ చేస్తూ ఉన్నాం. సో ఈ డిపాజిట్స్ విషయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ మీరు 10,000 రూపాయలు
డిపాజిట్లో పెడితే అది 10,000గానే ఉంటుందా? ఒక సంవత్సరం తర్వాత అంతో ఇంతో పెరుగుతుంది, యాడ్ అవుతుంది. అవునా? ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. మన బిడ్డలలో మనము ఈ జ్ఞానమును, విశ్వాసమును పెంపొందింపజేయడమును బట్టి అది అనుదినము లేదా క్రమముగా వారిలో వృద్ధి అవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. సో ఇట్ గ్రోస్, అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ అష్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. బ్యాంకులో ఒక 10,000 డిపాజిట్లో ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? నీ కష్టంలో అది నీకు అక్కరగా ఉంటుంది. సారీ ఫర్ టేకింగ్ అ రాంగ్ అనాలజీ, కానీ త్వరగా మనం అర్థం చేసుకోగలుగుతాం. బ్యాంకు డబ్బులు అని అయ్యగారు మాట్లాడుతున్నాడని అనుకోకండి. మనము సేవింగ్స్ అకౌంట్ అని మెయింటైన్ చేస్తాము, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ అని మనం మెయింటైన్ చేస్తాం. ప్రతిదీ సేవింగ్స్లోనే ఎందుకు పెట్టాము చెప్పండి? మీకు అందరికీ తెలుసు. ఎఫ్డి ఎందుకు చేస్తాం? అమ్మో, నాకు ఈ డబ్బు ఇక్కడ కనపడితే ఖర్చు అయిపోతుంది. సో ఎఫ్డిలో పెడితే అది సేఫ్గా ఉంటుంది, నాకు అవసరత పడినప్పుడు అది ఉపయోగపడుతుంది. అవునా? సో మనము పిల్లలలో డిపాజిట్ చేసేటటువంటి ఈ నాలెడ్జ్ అండ్ ఫెయిత్ విల్ గివ్ దెమ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. వారి కష్టములో, వారి నష్టములో, వారి సమస్యలలో వారికి ఉపయోగపడేది ఈ బైబిల్ పరమైనటువంటి జ్ఞానము, వారిలో పెంపొందింపజేయబడుతున్నటువంటి విశ్వాసం. ఒక నానుడి ఉంది, ఒక సేయింగ్. అదేంటంటే గ్రేట్ టీచర్స్ ఈట్ యాపిల్స్ అని ఉంది. ఏంటది? గ్రేట్ టీచర్స్ ఈట్ యాపిల్స్. సో మీరు అంతా ఏం చేయాలి ఇప్పుడు? సో నిజంగానే ఒక టీచరు క్లాస్ రూమ్కి యాపిల్స్ తీసుకొని వెళ్ళి తినడం ప్రారంభించింది. ఏది టీచర్ మీరు రోజు యాపిల్ తింటున్నారంటే, నేను ఒక దగ్గర చదివాను, గ్రేట్ టీచర్స్ ఈట్ యాపిల్స్ అని నేను చదివాను కాబట్టి నేను యాపిల్స్ తింటున్నాను అని చెప్పింది. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, వారు ఆ టీచర్స్ పిల్లలలో ఒక నమ్మకత్వాన్ని పెంపొందింపజేస్తారు. దే బిల్డ్ ట్రస్ట్ ఇన్ చిల్డ్రన్. మీరంతా ఇక్కడ టీచర్స్గా ఉన్నారు, సండే స్కూల్ సూపరింటెండెంట్స్గా లేదా సెక్రటరీస్గా ఉన్నారు కనుక మొట్టమొదటిగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ టీచర్స్. సో మీరు టీచర్స్గా చేయాల్సింది ఏంటంటే, పిల్లలలో మీపై నమ్మకాన్ని పెంపొందింపజేసుకోవాలి. మీరు మిమ్మల్ని అడిగితే మీరు అందరు చేతుతారు, పిల్లలు మిమ్మల్ని నమ్ముతారా అని. కానీ పిల్లల్ని అడగాలి, డూ యూ బిలీవ్ దిస్ ఆంటీ, డూ యూ బిలీవ్ దట్ అంకుల్ అంటే వాళ్ళు చెప్తారు పిల్లగా, అమ్మో నేను ఒకసారి ఈ అంకుల్కి చెప్తే పోయి అందరికీ చెప్పేసిండు అని అంటారు. పిల్లలకు మనం బోధిస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ వీ మస్ట్ డూ ఈజ్ టు బిల్డ్ ట్రస్ట్ ఇన్ చిల్డ్రన్. వారిలో మనపై ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎలాంటి నమ్మకము? వారి కష్టాలు, వారి యొక్క సీక్రెట్స్ చెప్తే ఇంకొకరికి చెప్పరు అనేది కాదు. ఎలాంటి నమ్మకం అంటే, ఈ టీచర్కి బైబిల్ పరమైన జ్ఞానము ఉన్నది, నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము చెబుతారు అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ వారిలో మనము పెంపొందింపచేయాలి. బిఫోర్ ఐ ప్రొసీడ్, ఐ డోంట్ నో ఇఫ్ రెవరెండ్ ప్రవీణ్ ప్రొఫెసర్ గారు ఉన్నారో వెళ్ళిపోయారో నాకు తెలియదు, కానీ ఐ షుడ్ హ్యావ్ సెడ్ వన్ వర్డ్ బిఫోర్ హీ లెఫ్ట్. మరి వారు సినాడ్లో ఉన్నప్పుడు ఈఎంఎస్ ఇవాంజలికల్ మిషన్స్ డెస్క్కి వారు స్పెషల్ ఆఫీసర్గా వారు ఉండేది. ఒక ప్రత్యేకమైన బాధ్యత వారికి ఇవ్వబడింది ఏంటంటే, న్యూ వింగ్స్ ఆఫ్ ఫెయిత్ కరిక్యులం డెవలప్ చేయాలని. దాంట్లో చాలామందిని సహాయకరంగా ఉండినాము. మరి వారు ఈ సండే స్కూల్తో అనుబంధమును కలిగినటువంటి వారే కనుక వారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. ఈ వేదిక పై వారిని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగజేసింది. రెండవది, గ్రేట్ టీచర్స్ ఈట్ యాపిల్స్ అంటే యాపిల్ పండు తినడం కాదు, కానీ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యమును, వారిలోని క్రియాశీలతను గుర్తించి వాటిని వినియోగించడం. జస్ట్ లైక్ అ సెక్యులర్ టీచర్, సండే స్కూల్ టీచర్ కూడా ఆ బాధ్యత టు రికగ్నైజ్
recognize the gifts of children. మనం ఎవరిని గుర్తిస్తాము? మా సెక్రటరీ కొడుకు స్టూవర్ట్ బిడ్డకి ఇవ్వకపోతే అయిపోతుంది మన పని, అవునా? సో మన ఫోకస్ అంతా కూడా ద సో కాల్డ్ లీడర్స్ పిల్లలపైనే ఉంటుంది. కానీ టీచర్స్గా దయచేసి సండే స్కూల్ సెక్రటరీస్గా సూపరింటెండెంట్స్గా మీపై దేవుడు మోపినటువంటి ఒక గొప్ప బాధ్యత ఏంటంటే పిల్లలందరినీ ఒకే విధంగా చూడడము, వారిలో ఉన్నటువంటి నైపుణ్యము గొప్పతనాన్ని గుర్తించి దానిని మీరు ప్రశంసించడము దేవుడు మీపై మోపినటువంటి బాధ్యత. మూడవది ఏంటంటే పిల్లలు చక్కగా ఆసక్తిగా సబ్బాతుపడికి రావడానికి తగినటువంటి వాతావరణము మీరు కల్పించాలి. యు మస్ట్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ చైల్డ్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్. కొంతమందిని పోరాటం నేను పోను అంటారు. ఎందుకు అంటే ఫలానా వాళ్ళు ఉంటే నేను పోను అంటారు. దట్స్ అ వెరీ బ్యాడ్ టెస్టిమనీ. మనం అనుకుంటాం అదే నేనంతా బాగానే ఉన్నాను కానీ వాందే తప్పు ఆమెదే తప్పు అని అనుకుంటాం. బట్ ఎవరైనా పిల్లలు మనల్ని బట్టి నేను వెళ్ళను క్లాస్కి అనేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సో టీచర్స్గా మీకు నేను ఇవ్వదలచినటువంటి సందేశం. ఫైనలీ గ్రేట్ టీచర్స్ ఆర్ గ్రేట్ లర్నర్స్. అయ్యగారు కూడా చెప్పాడు ఆ విషయము. మనకంతా తెలుసు అన్నటువంటి ఆ భ్రమలో మనం ఉండకూడదు. వి మస్ట్ కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్. మనము ఇప్పుడు బోధిస్తున్నటువంటి పిల్లలు ఈ 21వ శతాబ్దానికి చెందినటువంటి వారు, 21st century children. అందులో ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క పేరు ఉంది. మిల్లేనియల్ దాటిపోయి తర్వాత ఏమొచ్చింది? జెన్ జీ వచ్చిందా? దాని తర్వాత జనరేషన్ ఆల్ఫా. నాకు తెలిసి ఇప్పుడు మీరు బోధిస్తున్నటువంటి పిల్లలు 2010 నుండి ఈ 2025 or 26 వరకు ఉన్నటువంటి పిల్లలు. మన దగ్గర ఉండేది సాధారణంగా 15-16 ఇయర్స్ వరకే కదా పిల్లలు. సో వాళ్ళంతా కూడా మన జనరేషన్ ఆల్ఫాకు చెందినటువంటి వారు. ఒకవేళ నేను మార్నింగ్ ఆల్రెడీ ఈ విషయాలు విని ఉంటే సో ఐ జస్ట్ ట్రై టు రీటరేట్ వాట్ యు హ్యావ్ హర్డ్. వారిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం తప్పకుండా గుర్తించాలి. చెప్పారా మీకు మార్నింగ్ ఎవరైనా ప్రజెంట్ చేసేవాళ్ళు? సార్ చెప్పారు. సో ఈ జనరేషన్ ఆల్ఫాను మరొక పదంతో సంబోధిస్తారు. అదేంటంటే గ్లాస్ జనరేషన్. గ్లాస్ జనరేషన్ అని ఎందుకు అంటున్నారంటే వారు ఎప్పుడు కూడా స్క్రీన్ ముందే ఉంటారు కనుక. ఒక విధంగా స్క్రీన్ జనరేషన్ అనొచ్చేమో, బట్ దే ఆర్ ఆల్సో కాల్డ్ గ్లాస్ జనరేషన్. మరి వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ నేను క్లుప్తంగా త్వరగా చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిస్తే పర్వాలేదు, తెలియనటువంటి వారు యూ కెన్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. మనందరికీ తెలుసు దే ఆర్ డిజిటల్ నేటివ్స్. వారు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక పరికరాన్ని వాడుతూనే ఉంటారు. మొబైల్ ఫోన్ లేకపోతే వారు ఉండలేరు. ల్యాప్టాప్ అయినా ఉండాలి, లేదా ట్యాబ్ అయినా ఉండాలి, ఏదో ఒకటి వారు ముందు ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ అనేది వారికి ఒక టూల్, ఒక పరికరం కాదు, కానీ వారి జీవితంలోనే ఒక భాగంగా మారిపోయింది. మీరు ఒప్పుకుంటారా ఈ విషయానికి? ఇట్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఇట్ ఈస్ నో లాంగర్ అ టూల్. రెండవది మనం గుర్తించాలి, దే ఆర్ హైలీ కనెక్టెడ్. మనం ఇక్కడే ఉంటాము, మన ముందే ఉంటారు, కానీ వారు ఎక్కడో ఉంటారు. దే ఆర్ గ్లోబలీ కనెక్టెడ్ కదా. గ్లోబలీ అండ్ లోకలీ దే ఆర్ కనెక్టెడ్. సో మనకున్నటువంటి కనెక్షన్స్ చాలా లిమిటెడ్, కానీ పిల్లలు చాలా జ్ఞానవంతులుగా ఈరోజు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా వారిలో ఉన్నటువంటి అడాప్టబిలిటీ మనకు లేదు. చాలా సులువుగా వారు దేనికైనా అనుగుణంగా తమను తాము మార్చుకునేటటువంటి స్థితిలో మన పిల్లలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారు మల్టీ టాస్కర్. ఒక పని చేస్తున్నట్టే ఉంటారు, ఇంకా 4 పనులు చేస్తారు. ముఖ్యంగా మనము చదువుకోమన్నప్పుడు, హోంవర్క్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎంత మల్టీ టాస్కర్సో మనకు అర్థమైంది. మనం రాగానే ఏమవుతుంది? స్క్రీన్ మారిపోతుంది, అవునా? దే ఆర్ వెరీ స్మార్ట్ మల్టీ టాస్కర్స్.
అంత మాత్రమే కాదు, వారు వెరీ క్రియేటివ్, చాలా క్రియాశీలత కలిగినటువంటి వారు. వారికి ట్రెడిషనల్గా ఆలోచించడం వారికి ఇష్టం లేదు. మనకు క్రిస్మస్ డెకరేషన్ అంటే నా చిన్నతనంలో నాకు గుర్తుంది, ఈ మార్కెట్కి వెళ్ళి కలర్ పేపర్ షీట్స్ తీసుకొని వచ్చి వాటి రిబ్బన్స్ లాగా కట్ చేసి ఎప్పుడు ఏ సంవత్సరం చూసినా అదే రిబ్బన్ వాడి రకరకాలుగా డెకరేషన్ చేసేటటువంటి వాళ్ళు చిన్నతనం. అవునా, మీకు గుర్తుందా? ఇప్పుడు ఇంకొక మాదిరిలో చేస్తున్నాం. అదే మీరు యవనస్తులకి ఇచ్చి చూడండి, పిల్లలకి ఇచ్చి చూడండి, వారి ఆలోచన విధానం చాలా విభిన్నంగా ఉంటుంది, చాలా క్రియేటివిటీ వారు కలిగి ఉన్నారు. మన బోధనా విధానం అనేది చాలా ట్రెడిషనల్గా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ నిలవబడి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. ఇట్లా కూర్చోబెట్టి పిల్లలను మీరు లెసన్ ఇక్కడ నుండి వేదిక పైన నుండి చెప్తే వాళ్ళకి అదే వాళ్ళ క్లాస్ టీచరే కనబడుతుంది. ఏ టీచర్ కనబడుతుంది? ఏ టీచర్ అయితే ఇష్టం లేదో ఆ టీచరే కనబడుతుంది. ఇక వింటారా? మీరు మ్యాథ్స్ టీచర్ కనబడుతుంది, సైన్స్ టీచర్ కనబడుతుంది, హిందీ టీచర్ కనబడుతుంది. కాబట్టి వాళ్ళు వినాలి. సో నాన్ ట్రెడిషనల్ మెథడ్స్ అంటే వాళ్ళకు ఇష్టం. ఇంకా ఇదే పద్ధతి. అందుకే మన చర్చ్లో పిల్లల యొక్క సంఖ్య, యవనస్తుల యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కూడా కారణం ఏంటంటే మనలో ఏదో తప్పు ఉందని కాదు, కానీ వారి యొక్క ఆలోచన విధానానికి సరిపడా మనము మార్పులు జరిగించుకోవడం లేదు. చివరిగా దే ఆల్వేస్ లుక్ ఫార్ రెలవెన్స్. ఇప్పుడు ఒకటి జరుగుతూ ఉంది, దీంతో నాకేంటి అనేది ఫస్ట్ ప్రశ్న. మీ చిన్నతనంలో, నా చిన్నతనంలో మమ్మీ డాడీ ఎక్కడికైనా వెళ్తున్నాము, నువ్వు రెడీగా రావాలి అంటే ఎదురు ప్రశ్న వేయకుండా వారితో వెళ్ళేటటువంటి వారు చిన్నతనంలో. ఇప్పుడు మా పాప నువ్వు వెళ్దాంగా ఫలానా చోటుకి అంటే ఎక్కడికి, అక్కడ ఏముంది అని అడుగుతుంది. దే వాంట్ క్లారిటీ. మెమోరియల్ అంటే ఎవరి మెమోరియల్ అని అడుగుతుంది. నో, ఐ ఆల్సో ఫీల్ పిటీ ఫర్ పాస్టర్స్ చిల్డ్రన్ కదా. ఎవరిదో మెమోరియల్, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు, కానీ రమ్మంటాము. నేను వచ్చి ఏం చేయాలని అడుగుతాను. వెస్లీ చర్చ్లో అయితే ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి ఎన్ని గంటలకు అయిపోతే మెమోరియల్స్ అక్క ఉంది అని చెప్తారు. 7:30 స్టార్ట్ అయితే ఒక్కొక్కసారి 11:30 కూడా అయిపోదు. ఇంకా నేనేం చేయాలా? సో దే లుక్ ఫర్ రెలవెన్స్. మనం ఏమి చేసినా క్లాస్లో, మీరు ఏమి చెప్పినా, మీరు లెసన్ ఆరంభంలోనే వాళ్ళు ఒక అసెస్మెంట్ మొదలు పెడతారు. ఏంటి ఆ అసెస్మెంట్ అంటే? దీనివల్ల నాకేంటి, నేనేం నేర్చుకోబోతాను. వారు అనుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మన యొక్క ప్రజెంటేషన్ కానీ మన కన్క్లూజన్స్ కానీ లేకపోతే వారి యొక్క ఆసక్తిని కోల్పోతారు. సో ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలి. సో వారి యొక్క శక్తిని మనం చూసాము. అంత మాత్రమే కాకుండా వారి యొక్క సవాళ్ళను కూడా మనం తెలుసుకోవాలి. వీ షుడ్ నో ద ఛాలెంజెస్ దే ఫేస్. అప్పుడే మనం ఏ లెసన్ చెప్పినా సండే స్కూల్లో కానీ బీబీఎస్లో కానీ వారి యొక్క సమస్యలను, వారి ప్రశ్నలను మనము అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాం. కనీసం వారు ఎక్కువగా ఈ రోజుల్లో కష్టపడేది దేని విషయం అంటే టు బ్యాలెన్స్ బిట్వీన్ డిజిటల్ వరల్డ్ అండ్ ద రియల్ వరల్డ్. అవునా?